నిర్గమాకాండము 20వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచరింపకూడదు. ప్రార్థించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. దేవా, నీవు అపరిమితమైన పరిశుద్ధుడవు, మహాపరిశుద్ధుడవు. నీలో ఏ దోషము లేదు. నువ్వు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము సన్నతింపబడుచు ఉన్న మహాపరిశుద్ధుడు గనక నీకు వందనాలు. దేవా, నీ బిడ్డలమైన మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని నువ్వు కోరుచున్నావు గనక నీకు వందనాలు. నీ వాక్యమును మేము ధ్యానించుచు ఉండగా, నీ వాక్యము నువ్వు మాకు అందించుచు ఉండగా, దేవ, వాక్యమును బట్టి మా అపవిత్రతను మాకెత్తి చూపుచు ఉండగా, దిద్దుకొను దేవా వాళ్ళు మాకు నువ్వు చూపించుచు ఉండగా మేము సద్వినియోగము చేసుకొని నువ్వు మాకు చూపించు దోషమునల్లా శుద్ధి చేసుకున్నట్టుకు సహాయము చేయము ప్రభా. దేవా, నీతి మార్గము గుండా మమ్మల్ని నడిపించుము. మా అపవిత్రమైన వంకర త్రోవలను సరిచేయము. దేవా, నీ వాక్యము మా జీవితాల్లో విత్తబడుచు ఉంది తండ్రి. వాక్కు ఫలించినట్లు నీ ఆత్మ సహాయము చేయము మా అందరికీ. వినిచున్న బిడ్డలకును బోధించున్న నాకును నీ ఆత్మ సహాయము దయచేయము ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, మా జీవితంలో పని చేయమని అడుగుచున్నాను. ప్రతి బిడ్డను దేవా నీ వాక్కు ద్వారా శుద్ధి చేయము. కన్నులు తెరువుము, త్రావ చూపించుము దేవా. మమ్మల్ని కడకు నువ్వు సిద్ధపరిచిన గమ్యానికి చేర్చుమని మా కొరకు పరిశుద్ధుడిగా దిగొచ్చి పరిశుద్ధపరుస్తూ ఉన్న యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని సాన్నిధ్యంలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన మనలో ప్రతి ఒక్కరికి ప్రభువును అనుగ్రహించును గాక. దేవుని సాన్నిధ్యంలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 6 ఆజ్ఞల గురించి మనము ధ్యానము చేశాం. ఇది 7వ ఆజ్ఞ. ఈ ఆజ్ఞ వ్యభిచరింపకూడదు. ఏమాజ్ఞది? వ్యభిచరింపకూడదు. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు కొండ మీద ఆజ్ఞల గురించి బోధించాడు. ఈ ఆజ్ఞ గురించి కూడా ఆయన బోధించాడు. మనం చూడొచ్చు మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనములో, మత్తయి సువార్త 5:27, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. దేవుని బిడ్డలను గమనించండి, వ్యభిచారము అనేది మనము భౌతిక చర్యగా మనము చాలాసార్లు దాన్ని చూస్తూ ఉంటాం. బహిరంగంగా జరిగేదిగా మనం చూస్తూ ఉంటాం. కానీ అది చాలా తక్కువ భౌతిక చర్య, ఎక్కువ అంతరంగ చర్య. ఇది ఎక్కువ అంతరంగము సంబంధమైన పాపమే. ఇది దేవుని బిడ్డలారా గమనించండి, చాలా పెద్ద పాపాలలో ఇదొకటిగా పరిగణింపబడింది. ఎక్కువ త్వరగా జారిపోగల పాపం కూడా ఇది. త్వరగా పడిపోగల పాపము. ఈ పాపము చాలా సునాయాసంగా చేయగలిగిన పాపం. ఈ పాపము కేవలము భౌతికమైన చర్య కాదు. ఇది పూర్తిగా ఎక్కువ అంతరంగ చర్యగా మనం చూస్తూ ఉన్నాం.
ఇది మనం చూస్తే వ్యభిచారము చేయకూడదు, వ్యభిచరింపకూడదు అని చెప్పబడిన దీన్ని అర్థాన్ని మనం ఒకసారి చూస్తే, ఏదైనా నిఘంటువులో దీని అర్థాన్ని చూస్తే ఇలా ఉంటుంది. వివాహితులైన వ్యక్తి, వివాహమైన వ్యక్తి చట్టబద్ధమైన వివాహ సంబంధముగా సమకూడిన భర్త కానీ భార్య కానీ కాకుండా ఇతర భాగస్వామి మధ్య స్వచ్ఛందంగా జరుపుకునే లైంగిక సంపర్కాన్ని ఏమంటారంటే వ్యభిచారం అంటారు. ఆ బంధము కాక బయట జరిగే ప్రతిదీ కూడా వ్యభిచారమే. దేవుని బిడ్డలను గమనించండి, ఇది మనము 5వ ఆజ్ఞ చెప్పుకున్నాం. కుటుంబానికి సంబంధించిన ఆజ్ఞలు 2, ఒకటి తల్లిదండ్రులతో, 2 భార్యతో. 5వ ఆజ్ఞ తల్లిదండ్రులతో ఉండాల్సిన ఆజ్ఞ అయితే, 7వ ఆజ్ఞ భార్యతో నీకు ఉండాల్సిన ఆజ్ఞ. ఇది ఎవరితో ఉండాల్సింది? భార్యతో. దేవుని బిడ్డలారా, ఇది వివాహ ప్రమాణాలకు ద్రోహం తలపెట్టే ఆజ్ఞ. ఇది వివాహ ప్రమాణాలకు ద్రోహం తలపెట్టడానికి విరోధంగా ఉన్న ఆజ్ఞ. దేవుని బిడ్డలారా, ఇది స్పష్టంగా నిషేధింపబడింది. వివాహములో చేసుకున్న ప్రమాణాలు ఎన్నడూ మీరకూడదు. దేవుని సంగమం గమనించండి, ఇది వివాహము యొక్క విలువను కాపాడుతుంది. ఈ ఆజ్ఞ వివాహం యొక్క విలువను, ప్రమాణాలని దాన్ని కాపాడేది ఏదంటే ఈ 7వ ఆజ్ఞ. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వారులారా, దేవుడు ఆదాముకి అవ్వను జత చేశాడు. అవ్వ దగ్గరికి ఆదాము దగ్గరికి అవ్వ మాత్రమే తేబడింది. ఆ తర్వాత ఇంకెవరిని దేవుడు తేలేదు. ఒక్క స్త్రీ, ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఒక జీవితానికి, ఒక జీవితంలో ఒక పురుషునికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు. వివాహం అంటే అదే. దానికి విరోధమైందే వ్యభిచారం. దేవుని బిడ్డలను గమనించండి, దేవుడు ఈ వ్యభిచారం విషయంలో ఎలా స్పందిస్తాడు, ఎలా వ్యవహరిస్తాడు? దేవుని బిడ్డలారా గమనించండి, ఇది అన్ని పాపాలలో కల్లా ఒక ఘోరమైన పాపముగా దీన్ని చూస్తాం. ఇది ఖచ్చితంగా చాలా చెడ్డ పాపము. ఈ పాపము చేసిన వాడు ఖచ్చితంగా లోకములో పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకుంటూ ఉంటాడు. ఇది నిజంగా చెడ్డ పేరుకు అర్హమైన పాపముగా దీన్ని చూడొచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చూస్తే వ్యభిచారము అనేది ఎంత మాత్రమో ఎవరికి కూడా మేలు చేసేది కాదు. ఏ ఇల్లైనా సరే, ఏ కుటుంబమైనా సరే, వ్యభిచారము ద్వారా బాగుపడిన ఒక్క ఇల్లైనా ఉందా? ఒక ఇల్లు కూడా ఉండదు. దేవుని బిడ్డలారా, వ్యభిచారము ద్వారా సాధించిన మంచి విషయం ఒక్కడు కూడా మనం చెప్పలేం. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరైనా వ్యభిచారము చేసిన వారి పిల్లలు సంతోషంగా ఉన్నారన్న కుటుంబం ఒక్కడు కూడా మనకు కనబడదు. ఇది మనం చూస్తే ఈ వ్యభిచారము చేసే నష్టము చాలా ఎక్కువ. ఇది కుటుంబాలని ధ్వంసం చేస్తుంది, జీవితాలని నాశనము చేస్తుంది, పిల్లలకు హాని తలపెడుతుంది, మన పేరు ప్రఖ్యాతులకు నష్టం వాటిల్లో చేస్తుంది. ఈ పాపం ఇళ్లను, గృహాల్ని కూలదోస్తుంది, కుటుంబాల్ని గమనించండి. ఇంకా మన జీవితాన్ని నాశనం చేస్తుంది, మన పిల్లలకు హాని తెస్తుంది, అలాగే మన గౌరవానికి, కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది. కాబట్టి ఇది చాలా పెద్ద పాపం. ఇది చాలా పెద్ద పాపం. దేవుని బిడ్డలను గమనించండి, అయితే ప్రభు చెప్తున్న మాట మనం చూస్తే గమనించండి, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఇది భౌతికమైంది కాదు, అంతరంగమైంది. ఒక రకంగా దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే,
వ్యభిచారం అనేది ఫలం అయితే కామం అనేది వేరు, కామాతురత అనేది వేరు. ఈ వేరు లేకుండా ఫలం రాదు కదా. ఏమి లేకుండా? ఈ వేరు లేకుండా ఫలము రాదు. ప్రభు ఈ ఫలాన్ని కాదు, వేరును చూస్తున్నాడు. ఒక చెట్టును చంపాలంటే కాయలు కోస్తే సరిపోదు, కొమ్మలు నరికితే సరిపోదు, మొదలు నరికినా వస్తుంది. దేన్ని తీయాలా? వేరు. ప్రభు అందుకనే నేరుగా వేరునే చూస్తున్నాడు, దాని మూలాలకు వెళుతున్నాడు. ఈ వ్యభిచారం యొక్క మూలము అంతరంగములో ఉంది. ఇక్కడ ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు, ప్రభు ఏమని చెప్తున్నాడు? ఇది అంతరంగ సంబంధమైంది. గమనించండి, ఒక రకంగా ఎదుటివాడి శరీరాన్ని తాకకుండా కూడా వ్యభిచారం చేయొచ్చు. ఇది చెప్పేది ఇదే. ఇది హృదయ సంబంధమైంది. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది కేవలం భౌతికమైంది. నేను వెళ్ళి, గమనించండి, వ్యభిచారం చేస్తేనే ఈ పాపమును లేక ఈ ఆజ్ఞను ఉల్లంఘించినట్టు అనుకుంటే మాత్రమో మనం పొరపాటు పడినట్టే. దీన్ని అర్థం చేసుకోలేదని అర్థం. దేవుని బిడ్డలు గమనించండి, ఇది అంతరంగ సంబంధమైంది. మనము కొన్నిసార్లు మన జీవిత భాగస్వామితో నమ్మకంగా ఉండొచ్చు, కానీ అంతరంగంగా వేరొకరి మీద ఇష్టము కలిగి ఉండొచ్చు. అది వ్యభిచారమే. నీ అంతరంగ తృష్ణ సంవత్సరాలుగా దాగున్న ఎదుటివాడికి తెలిగిపోవచ్చు. హృదయములో వ్యభిచారం. ఇది ఎక్కడిది? శరీరంతో కాదు, హృదయముతో వ్యభిచారం. ఇది సంవత్సరాలుగా కొనసాగుతుంది, పదే పదే కొనసాగుతుంది. ఇది అంతరంగంలో ఉండిపోతుంది. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి దీని అంతటికి, వ్యభిచారానికి మూలము వేరు ఏది అంటే ఈ కామాతురత, అంతరంగంలో ఉండే ఆ పాపము. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ కామాతురత అంటే లైంగిక ఆనందము కొరకు అన్వేషించడం, లైంగికమైన ఆనందము కొరకు బాధ్యతారహితంగా కుటుంబము బయట వెతుక్కోవడం. దేవుని బిడ్డలారా గమనించండి, అన్ని పాపాలు మాదిరిగానే ఇది కూడా హృదయం లోపలే మొదలవుతుంది. ఎక్కడ? హృదయం లోపల. చివరికి దాని పని అది చేసుకుపోతుంది. దేవుని బిడ్డలారా, ఇది ఈ పాపము, ఈ సమస్య హృదయ సంబంధమైంది. చాలా శక్తివంతమైన సమస్య, చాలా నిజమైన సమస్య. ఇది యథార్థము, ఇది నిజమైన సమస్య, చాలా శక్తివంతమైన పాపము. గమనించండి, పౌలు ఈ పాపం గురించి చెప్తూ, ప్రతి పాపము శరీరానికి వెలుపట జరుగుతుంది, కానీ ఈ పాపం శరీరం లోపలే జరుగుతుంది అన్నాడు. చాలా భయంకరమైన పాపం. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఈరోజు చాలా భయంకరమైంది. ఈరోజు ఈ పాపం చాలా సునాయాసంగా చేయొచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి, చూడండి, కొంతమంది వాహనం మీద వెళుతూ కూడా ఈ పాపం చేస్తూ ఉండొచ్చు. కొన్నిసార్లు వాక్యం చదువుతూ కూడా ఈ పాపం చేయొచ్చు. కొన్నిసార్లు మోకాళ్ళ మీదకి వెళ్ళిన తర్వాత కూడా ఈ పాపము చేయవచ్చు. అంతా చాలా జారుడు పాపం అన్నమాట. చాలా త్వరగా పడిపోగల పాపం ఇది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఈ పాపము హృదయ సంబంధమైంది. ఈ పాపము గురించి మనము ధ్యానము చేయాలి అంటే ఈ ఆజ్ఞ గురించి బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన, ప్రసిద్ధి అయిన ఒక సంఘటన మనం చూడగలం. దావీదు బెత్షెబా ఎడల చేసిన పాపం. దేవుని బిడ్డలారా గమనించండి, చాలా భయంకరమైన, దిగ్భ్రాంతితో కూడిన ఉదాహరణ ఇది. దావీదు బెత్షెబా, ఆ భయంకరమైన కథ మనందరము కూడా చూడొచ్చు. అది 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో, 2 సమూయేలు 11వ అధ్యాయంలో ఈ కథ అంతా మనం చూస్తాం. దావీదు గొప్ప రాజు. ఇశ్రాయేలీల్లో అలాంటి రాజు పుట్టలేదు. అంత గొప్ప రాజు
ఈ యొక్క దావీదు. దేవుని బిడ్డలారా, అతనికున్న బిరుదులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. దావీదుకున్న బిరుదులు మనల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. అతడు దేవుని హృదయానుసారి. ఎవరికి లేదు ఈ బిరుదు? ఎవరికైనా ఉందా? దావీదు ఎవరు? దేవుని హృదయానుసారి, గొప్ప గొర్రెల కాపరి, గొప్ప గాయకుడు, గొప్ప రచయిత, గొప్ప సంగీత విద్వాంసుడు, గొప్ప యోధుడు. గమనించండి, గొప్ప పాలకుడు. ఇశ్రాయిల్లో ఇంతకంటే గొప్ప రాజు లేడు. ఎన్ని బిరుదులు ఉన్నాయి కదా దావీదు! ఎన్ని విషయాల్లో శ్రేష్ఠుడో! దేవుని హృదయానుసారి అన్నిటికంటే ఉన్నతమైన బిరుదు. గమనించండి, గొప్ప గొర్రెల కాపరి, ప్రాణం పెట్టాడు. గమనించండి, గాయకుడు, రచయిత, సంగీత విద్వాంసుడు, పోరాట యోధుడు. గమనించండి, పాలకుడు, ఇశ్రాయేలు యొక్క గొప్ప చక్రవర్తి. దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక రకంగా దావీదును చెప్పాలంటే ఘనత, దైవభక్తి రెండు కలిసి ఉన్న ఏకైక వ్యక్తి. కొంతమంది జీవితాల్లో ఘనత ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే ఘనత ఉండదు. కానీ రెండు కలిగిన వ్యక్తి ఎవరు? దావీదు. రెండు కలగలిపిన వ్యక్తి. కానీ గమనించండి, గొప్ప భక్తి గల రాజు, అన్నిటికంటే భయంకరమైన పాపానికి బాధితుడు, తన కామానికి, ఈ పాపానికి బలైన రాజు. ఈ రాజు గమనించండి ఏ విధంగా పాపములో పడ్డాడు. ఒకసారి ఈ కథ మనం చూడొచ్చు. 2 సమూయేలు 11వ అధ్యాయంలో చూస్తాం. ఈ కథ మనం చూస్తే దావీదు 5 దశల ద్వారా పాపములో పడ్డాడు. 5 రకాలుగా జారిపోయాడు. అతడు పతనం అవడానికి 5 మెట్లు, అతడు పడిపోవడానికి 5 దశలు మనం చూడొచ్చు. మొదటి దశ చూద్దాం. 11వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. గమనించండి, గమనించండి, అతడి పతనానికి, నాశనానికి దారి తీసిన మొదటి దశ ఏమిటంటే అతడు ఉండాల్సిన చోట అతడు లేడు. చెప్పండి, దావీదు ఉండవలసిన చోట అతడు లేడు. కథ చాలా వాస్తవికమైన ప్రకటనతో ప్రారంభమవుతుంది. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున. సహజంగా వర్షాకాలంలో యుద్ధాలు చేయరు. గమనించండి, యుద్ధాలు ఎప్పుడు చేస్తారంటే వర్షాలు తీరిపోయిన తర్వాత వసంతకాలములో ఈ యుద్ధాలకి బయలుదేరతారు. అలాంటి కాలములో యుద్ధానికి వెళ్ళడానికి అనువైన సమయం అది. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు అంటే గమనించండి, అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఎక్కడున్నాడు? యుద్ధంలో లేడు, అతడు యెరూషలేములో ఉన్నాడు. అతడు ఉండాల్సిన చోట అతడు లేడు. దేవుని బిడ్డలారా, దావీదు ఎక్కడున్నాడు అంటే యెరూషలేములో ఉన్నాడు. ఎందుకున్నాడు? ఏం జరుగుతుంది యెరూషలేములో? గమనించండి, ఎందుకు అతడు ఉన్నాడు అంటే అప్పటికి దాదాపు దావీదుకు ఒక 50 ఏళ్ళు ఉంటాయి. 50 సంవత్సరాల వయసులో దేవుని బిడ్డలారా, అతడు ప్రపంచంలోనే ఉన్నతమైన సింహాసనం మీద ఉన్నాడు, అగ్రస్థానంలో ఉన్నాడు దావీదు. దేవుని బిడ్డలారా, గమనించండి, 50 సంవత్సరాల వయసుకి ఒక పోరాటం తర్వాత ఒక పోరాటం, ఒక యుద్ధము తర్వాత ఇంకొకటి పోరాడుతూ వచ్చాడు, అన్నిటిలో జయం పొందుతూ వచ్చాడు. బహుశా ఇక అతడు నిరూపించుకోవడానికి ఏమీ లేదు అనుకుని ఉంటాడు. అతడు నిరూపించుకోవడానికి ఇంకేమీ లేదు. దేవుని బిడ్డలారా, ప్రతిసారి గతంలో సైన్యానికి ముందుండి తానే నడిపించేవాడు. ఇప్పుడు దానిని ఎవరికి అప్పచెప్పాడంటే తన సైన్యాధ్యక్షుడు యోవాబుకు అప్పచెప్పాడు. ఇప్పుడు యోవాబు నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇతడు యెరూషలేములో ఉన్నాడు.
వాక్యం వింటున్న వాళ్ళరా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు యెరూషలేములో? అంత ముఖ్యమైన పని ఏముందంటే ఏమీ లేదు అక్కడ. ఏమన్నా ఉందా? పడుకుంటున్నాడు, తిరుగుతున్నాడు, అంతే. కొన్నిసార్లు ఇక్కడ పాఠం మనం నేర్చుకోవాలి, అందరు కూడా శ్రద్ధగా వినండి. ఒక పాఠం ఏమిటంటే, మనము మన లక్ష్యాలు సాధించాలని చాలా తాపత్రయపడతాం. నేను అక్కడికి చేరుకోవాలి, ఈ ఉన్నత స్థితికి చేరుకోవాలి, నేను ఎలాగైనా పెద్ద ఇల్లు కట్టుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, ఉన్నతమైన ఉద్యోగములకు వెళ్ళాలి. చాలామంది చాలా గురులు పెట్టుకుంటారు, నేను అక్కడికి ఎలాగైనా చేరాలని చాలా ప్రయాసపడతారు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా చాలా ప్రయాసపడుతూ ఉంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు, ఏముండదు అక్కడ. ఆ కొండ పైకి చేరుకుంటే ఎంత బాగుంటుందో, ఆ కొండ ఎక్కితే ఎంత బాగుంటుందో, నేను ఆ ఇంటిలో అలాంటి పెద్ద ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో, లేకపోతే నేను ఆ ఉన్నతమైన పదవులోకి వెళ్తే ఎంత బాగుంటుందో, లేకపోతే నా కోరిక ఇది సంపాదించడం ద్వారా ఎంత ఆనందంగా ఉంటానో అనుకుంటారు. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదు అక్కడ. ఏమీ ఉండదు, చేయడానికి ఏముండదు. దేవుని బిడ్డలారా, నువ్వు చేయడానికి ఏముండదు అక్కడ, వృధాగా ప్రయాసపడతాం అంతే. చాలామందిని చూడండి, ఈరోజు పెద్ద ఇల్లు చూసి, అలాంటి ఇల్లు నేను ఎప్పటికైనా కట్టుకోవాలనుకున్నావేమో, ఒకసారి ఆ ఇంట్లో ఉన్నాడు, ఏం చేస్తున్నారు ఆ ఇంట్లో? దేవుని బిడ్డలారా గమనించండి, బాబా కడగలా చచ్చిపోతున్నా, అయిపోయింది మా పని, చిచి అసలు వద్దు ఇల్లు అనుకుంటారు చాలా. ఉన్నతమైన పేరు సంపాదించుకుని ఘనమైన స్థానంలో ఉన్న వారిని ఇల్లు అడగండి, ఏం బాగుందా అక్కడ, ఇంత మంచి స్థానంలో ఉన్నా ఎలా ఉందంటే, ఒత్తిడికి చచ్చిపోతున్నాను అంటాడు. కలెక్టర్ అయిపోవాలనుకుంటారు, కలెక్టర్ మీద మొత్తం అరగదీసేస్తారు రాజకీయ నాయకులు. గమనించి మా అబ్బాయి కలెక్టర్ అయిపోయిన వాళ్ళకి ఎంత ఒత్తిడి ఉంటుందో. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారంటే, ఏం చేయడానికి ఏముండదు. దావీదు నిజంగా ఉన్నత స్థితిలోనికి వెళ్ళాడు, గొర్రెల కాపరి, కొండ ఎక్కాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించమని అడిగాడు, దేవుడు ఎక్కించాడు. ఎక్కిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఏమీ చేయట్లే, చేయడానికి ఏమీ లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, అలెగ్జాండర్ మహారాజు ప్రపంచాన్ని గెలిచాడు 32 ఏళ్లకి. మొత్తం ఆ ప్రక్క నుండి ఈ ప్రక్కకి గెలుచుకుంటూ వచ్చిన తర్వాత ఏడ్చాడట 32 ఏళ్ల వయసులో, నాకు ఇంక గెలవడానికి ఏమీ లేదని ఏడ్చాడట. ఎక్కుతున్నప్పుడు ఉన్న ఆనందం ఎక్కిన తర్వాత ఉండదు తెలుసా? దావీదుకి ఉన్నత స్థితికి ఎక్కాడు కానీ అక్కడ ఏమీ లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్త గమనించిన ఒక భక్తుడు ఇలా అంటాడు, అతడు సైన్యం ముందు భాగములో ఉంటే ఈ గోడపై ఉండేవాడు కాదు. ఎక్కడ ఉండేవాడు కదా, ఈ గోడపై ఉండేవాడు కాదు. మనం విధి నిర్వహణలో లేనప్పుడు మనం ఎక్కువ ప్రలోభాలకు గురవుతాం. జాగ్రత్త. ఎప్పుడు గమనించండి, విధి నిర్వహణలో పనిలో లేనప్పుడు మనం ఎక్కువ ప్రలోభాలకు గురవుతాం. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, దావీదు ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు పెద్ద ప్రమాదానికి సిద్ధంగా ఉంది. అతని జీవితంలో పెద్ద ప్రమాదం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు ఒంటరిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. అతడు ఎవరికి జవాబుదారీ కాదు. ఇప్పుడు ఎవరికి లెక్కప్ప చెప్పక్కర్లే. ఇది పెద్ద అపాయం, ఇది పెద్ద అపాయం. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, అతడి చేతిలో చాలా సమయం ఉంది. అతడేమి చాలా బిజీగా ఏం చేస్తున్నాడంటే ఖాళీగా కూర్చున్నాడు. కొంతమంది చాలా బిజీగా గోళ్ళు గీళ్ళకుండా కూర్చుంటారు. గమనించండి, కానీ ఖాళీగా ఉండడం చాలా కష్టం. గమనించండి, ఇదివరకు చెప్పుకున్నాం, ఖాళీ హృదయం సాతాను పని స్థావరం. దేవుని బిడ్డలారా, పని చేసే గృహం ఖాళీ గృహం, ఖాళీ హృదయం. ఇంకొక మాట కూడా మనం చెప్పచ్చు. దేవుని బిడ్డలారా, ఇంకో భక్తుడు అంటాడు, ఐడిల్ హ్యాండ్స్ ఆర్ డెవిల్స్ టూల్స్ అని. ఖాళీ చేతులు సాతాను పనిముట్లట. ఖాళీ చేతులు సాతాను పనిముట్లు. నీ చేతులు ఖాళీగా ఉన్నాయా? గమనించిన, బిజీగా ఉన్నాయా? చక్కగా ఏమన్నా తయారు చేస్తాయేమో. ఖాళీగా ఉన్నాయా?
పాడు చేస్తాయి. ఏం చేస్తాయి? ఖాళీగా ఉన్నాయా, కింద మ్యాట్ ఏదో గిల్లుతారేమో, పక్కన గోడ ఏదో పెయింట్ లాగుతారేమో, గమనించండి, చక్కగా ఉన్న గోల్డ్ని కొరుకుతారేమో ఖాళీగా ఉంటే. నీ ఖాళీగా ఉన్నవా, పాడు చేస్తాం. ఈ చేతులు, ఖాళీ చేతులు ఎవరు పనిముట్లు? సాతాను పనిముట్లు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు సాతానుకి పెద్ద కష్టపడాల్సిన పని లేదు దావీదు విషయంలో. చాలా దావీదు తేలిగ్గా ఖాళీగా దొరికాడు. ఎవరికి? సాతానుకి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన పాఠము. ఇప్పుడు యెరూషలేములో మనం కూడా పని చేయడం మానేసి దావీదులా కూర్చున్నామేమో, ఖాళీగా ఉన్నామేమో. జాగ్రత్త, ఇది పెద్ద అపాయ సమయం. ఇది చాలా అపాయ సమయం. దేవుని బిడ్డలారా, ఒకటి, అతడు ఉండవలసిన చోట అతడు లేడు. మొదటి దశ. రెండో దశ, రెండో వచనం చదువుకుందాం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. రెండవదిగా, అతడు చూడకూడని దాన్ని చూశాడు. ఉండకూడని చోట ఉన్నాడు. రెండోది, చూడకూడని దాన్ని చూశాడు. ఇది ఇంకా భయంకరమా. దేవుని బిడ్డలారా గమనించండి, ఖాళీగా ఉన్నాడు, పడక మీద ఉన్నాడు, సాయంకాలం లేచాడు, నడక సాగించడం మొదలుపెట్టాడు. అతడు చేయడానికి ఏమీ లేదు. గమనించిన, అతడు నడుస్తున్నాడు, అటు ఇటు ఆలోచిస్తూ ఉన్నాడు, నెమ్మదిగా ప్రశాంతంగా నడుస్తున్నాడు. ఆ సాయంకాలము ప్రొద్దుగుంకు వేళ, ఆ రాత్రి వస్తుంది, సాయంకాలం వేళ కొద్దిగా గాలి వీస్తుంది. ఇంతలో ఆ గోడ మీద నుంచి స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించిన 3వ వచనంలో చెప్తాడు, ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి, ఆమె చక్కగా, ఆమె ఎలా ఉందట? చాలా అందమైన స్త్రీ. దేవుని బిడ్డలారా గమనించండి, దావీదు ఆమెను చూచాడు, ఈ దృశ్యాన్ని చూచాడు. అతడు హృదయంలో అనుకుంటున్నాడు, నీకు అటు చూసే హక్కు లేదు. ఇది హృదయ సంబంధమైంది కదా. ఇదేది? ముందు లోపల పోరాటం ఉంటుంది. ఇది లోపల పోరాటం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇతడు తన హృదయంలో అనుకున్నాడు, నువ్వు చూడడానికి వీల్లేదు అనుకుంటున్నాడు, మళ్ళీ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతని కన్నులు అక్కడ చిక్కుపడిపోయాయి. దేవుని బిడ్డలారా గమనించండి, అతడు ఒంటరిగా ఉన్నాడు, చుట్టూ ఎవరు లేరు. ఆమె భర్త యుద్ధములో, సైన్యంలో ఉన్నాడు. గమనించండి, దావీదు రాజు, అతడు కోరుకున్నది ఏదైనా దక్కుతుంది. ఇప్పుడు చూడకూడంది చూశాడు. చూడకూడంది, ఉండకూడని చోటున్నాడు, చూడకూడంది చూశాడు. మూడోదిగా చదువుకుందాం, 3వ వచనం. ఆమె బహు సౌందర్యవతి ఉండి చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుగా ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యనైన బెత్షెబా అని తెలియచేయగా. గమనించండి, మూడోదిగా, అతడు అడిగే పని లేని ప్రశ్నను, లేక అక్కరలేని ప్రశ్నను అడుగుతున్నాడు. ఆమె గురించి వాకపు చేస్తున్నాడు, ఆమె గురించి తెలుసుకోమని పంపుతున్నాడు. రాజు ధర్మం అది కాదు. అతడు అడగాల్సిన ప్రశ్నలు ఇంకా ముఖ్యమైనవి. ఇది వ్యర్థ ప్రశ్న. ఆమె గురించి సమాచారం తెలుసుకునుట ఇతని పని కాదు, ఇతనికి అక్కరలేని ప్రశ్న అది. ఇది ఒక రకంగా అమాయక చర్యగా కనబడిన, ఇందులో అతని హృదయంలో కామం దాగుంది. వ్యభిచారం జరగలేదు అప్పటికి, కానీ నిజానికి దేవుని బిడ్డలారా అతడు మనసులో అప్పటికి ఆమెతో శయనించాడు. దేవుని బిడ్డలారా తనను అతడు చూశాడని తెలియక ముందే అతడి ఊహల్లో ఆమెతో శయనించాడు ఈ యొక్క దావీదు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, అతడు అనుకుంటున్నాడు, నేను ఒంటరిగా ఉన్నాను, ఆమె ఒంటరిగా ఉంది, నేను సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే దేవుని గమనించండి, సౌలు కూతురు మీకాలు తనతో లేదు. గమనించండి, ఇది దేవుని చిత్తం కాదు, ఇది నేను చేస్తే ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా ఈ విధమైన పాపమునకు అతన్ని
ప్రేరేపించింది. దావీదు అప్పటికి ఆ 7వ ఆజ్ఞను ఉల్లంఘించినట్టుగా మనం చూస్తున్నాం. మూడవదిగా అతడికి అక్కరలేని ప్రశ్న అతడు అడుగుతున్నాడు. తనకు అవసరం లేని సమాచారాన్ని అతడు తెలుసుకుంటున్నాడు. నాలుగవదిగా 4వ వచనం చదువుకుందాం. దావీదు దూతల చేత ఆమెను పిలవనంపెను. చాలండి. అతడు తనది కాని దానిని పిలిపించుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు. తనది కాని దానిని కోరుకుంటున్నాడు. ఇప్పుడు అతని కామం అతని ఉద్దేశపూర్వక పాపములోకి నడిపిస్తుంది. ఇది స్పష్టమైన అధికార దుర్వినియోగం. పిలిపించుకున్నాడు. అతడికి దేవుడిచ్చిన అధికారం ఎందుకు? దేవుని బిడ్డల ప్రజల్ని కాపాడడానికి, వారిని పాడు చేయడానికి కాదు కదా. దేవుని బిడ్డల దేవుడిచ్చిన అధికారమును దుర్వినియోగం చేస్తున్నాడు. అతడు కూడా, రాజు కూడా చట్టానికి అతీతుడు కాదు. కానీ తను అనుకుంటున్నాడు నాకు నచ్చినట్టు చేసుకోవచ్చని. దేవుని బిడ్డలారా, నేను కోరుకున్నదంతా చేయగలను అనుకుంటున్నాడు. అతడు హృదయంలో గమనించండి, తనకు నచ్చింది చేయాలనుకున్నాడు. తనకు దేవుడిచ్చిన అధికారాన్ని సక్రమముగా కాకుండా దుర్వినియోగం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దుర్వినియోగం. బెత్షెబాకి వివాహమైందని అతనికి తెలుసు. దేవుని బిడ్డలారా, అతని భర్త దూరంగా ఉన్నాడని తెలుసు. వ్యభిచారం తప్పని అతనికి తెలుసు. అతను అలా చేయకూడదని అతనికి తెలుసు. కానీ అతని కోరిక అతన్ని ఆ పాపములోకి నెట్టింది. దేవుని బిడ్డలారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని దేవుని కాపరిగా చేసుకున్నవాడే ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా తన చేతుల్లోకి అధికారం తీసుకొని దుర్వినియోగం చేయడం మనం చూస్తున్నాం. 4వదిగా తనది కాని దాన్ని అతడు కోరుకుంటున్నాడు. చివరిగా 5వదిగా మనం చూస్తే, ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. 5వదిగా అతడు ఎప్పుడు చేయకూడని పనిని చేశాడు. అతడు ఎప్పుడు చేయకూడని పని, గమనించండి, చేయకూడని పని అతడు చేశాడు. ఎంత త్వరగా మనం చూడొచ్చు. ఇది ఎంత త్వరగా సూర్యాస్తమయమో సాయంకాలమున చూచాడు. దాదాపు 5-6 మధ్యలో అతడు చూసుండొచ్చు. 10 గంటలకల్లా ఆమెతో శయనించాడు. ఎంత చిన్న సమయంలో ఎంత తొందరగా పాపం అతన్ని లాగివేసిందో మనం చూస్తాం. బెత్షెబ దావీదు దగ్గరికి వచ్చింది. ఆమెతో అతడు శయనించాడు. ఆమె తిరిగి ఇంటికి వెళుతుంది. దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ రాత్రి ఎవరికి తెలియకుండా పాపము చేశాను, ఇది ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. ఇక గమనించండి, ఇక ఈ పాపము ఎవరికి తెలీదు, చీకటిలో సమాప్తమైపోతుందన్న అతనికి ఆమె కొద్ది సమయంలోనే అతనికి సమాచారం పంపించింది, నేను గర్భవతినని. ఆమె అయిపోయింది. ఆ పాపం చీకటిలో చేసింది అయిపోయింది అనుకుంటున్నాడు, అవ్వలేదు. ఆమె గర్భవతి అయింది. గమనించండి, అతడు చాలా ముఖం మారిపోయింది. ఇప్పుడు పాపం అయిపోయింది, మర్చిపోయానిక అది ప్రస్తావనకు రాదు, ఎవరికి తెలియదు అనుకుంటున్నది. ఆమె గర్భవతి అయింది. ఇప్పుడు ఏం చేయాలి? అతడు 2 కీలకమైన పనులు చేశాడు. వెంటనే 5 దశలు మనం చెప్పుకున్నాం. ఎంత త్వరగా అతడు పడిపోయిందో పాపము, ఈ పాపం ఎంత త్వరగా అతన్ని పడవేసిందో చూస్తున్నాం. 1, అతడు ఉండకూడని చోట అతడు ఉన్నాడు, చూడకూడని దాన్ని చూశాడు, అడగనక్కరలేని ప్రశ్నను అడిగాడు. గమనించండి, తనది కాని దానిని కోరుకున్నాడు, చేయకూడని దాన్ని చేశాడు. 5 దశల్లో పూర్తిగా అతడు పాపములో పడిపోయాడు. దీన్ని సవరించుకోవడానికి, దీన్ని కవర్ చేయడానికి, దీన్ని కప్పిపుచ్చడానికి అతడు 2 ప్రయత్నాలు చేశాడు. 2 ప్రయత్నాలు. 1, ఎప్పుడైతే ఆమె గర్భవతి అని తెలిసిందో వెంటనే అతడు చేసిన పని ఏమిటంటే, సైన్యంలో ఉన్న ఆ ఊరియాని పిలిపించాడు. ఆ ఒక్కడిని పిలిపించి ఇంటికి వెళ్ళమన్నాడు. ఎందుకు ఇంటికి వెళ్ళమన్నాడంటే, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆమెతో ఇతడు శయనిస్తే ఈ గర్భం అతని లెక్కల్లోకి వెళ్ళిపోతుంది అనుకున్నాడు. ఎవరి లెక్కల్లోకి?
ఊరియా అతని భర్త లెక్కలోకి వెళ్ళిపోతుంది అనుకున్నాడు. కానీ అతడు మాత్రం ఇంటికి వెళ్ళలే. అతడు ఆ కోట దగ్గరే పడుకున్నాడు. ఉదయం లేచి అడిగాడు, నువ్వెందుకు ఇంటికి వెళ్ళలేదని అడిగితే అతడు చెప్తున్నాడు, నా సహోదరులు అందరూ యుద్ధంలో ఉంటే నేను ఇంటికి వెళ్ళి సుఖపడినా. ఇది ఒక పెద్ద చెంపపెట్టులాగా ఉంది దావీదుకి. గమనించండి, ఇతడు మళ్ళీ సైన్యంలోకి వెళ్ళిపోయాడు. ఇతడు మొదటి ప్రయత్నం విఫలమైపోయింది, బెడిసి కొట్టింది. రెండోదిగా అతను ఏమి చేశాడండి, గమనించండి, ముందు వరుసల్లో అతన్ని ఉంచాడు. సైన్యాన్ని వెనక్కి లాగాడు, ఉచ్చుపన్నాడు దావీదు. అక్కడ శత్రు సైన్యం చేతిలో హత్య చేయించాడు. చాలా గమనించండి, ఉచ్చుపన్ని అతన్ని హత్య చేయించాడు. తర్వాత ఆమె అతని భర్త చనిపోయాడు కనుక ఆమెను పెండ్లి చేసుకున్నాడు. దేవుని సంగమ గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రెండు ప్రయత్నాలు చేశాడు. ఒకటి భర్తను తీసుకొచ్చాడు, ఇది విఫలమైపోయింది. రెండోది అతన్ని చంపించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అయితే వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది అయిపోయింది. ఇది దావీదు చాలా చక్కగా యుక్తిగా నడుచుకున్నాడు. చాలా ఎవరికి అనుమానం లేకుండా చక్కగా ఆమెను పెండ్లి చేసుకున్నాడు అనుకోవచ్చు. కానీ ఒక చోట తేడా వచ్చింది. 11వ అధ్యాయం చివరి వచనం, చివరి మాట చూస్తే 11వ అధ్యాయము చివరి వచనం, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఎవరికి? దేవుని దృష్టికి అది ఎలా ఉంది? దుష్కార్యము. దేవుని దృష్టికి ఎంత మాత్రం మంచిగా లేదు. నిజమే దావీదు హృదయానుసారి, నిజమే దేవుడు అభిషేకించినవాడు, నిజమే అతడు చాలా గొప్ప గనుడు. కానీ దేవుడు న్యాయస్థుడు. తన వాడైనా న్యాయం పక్షణమనే దేవుడు ఉంటాడు. దేవుని దృష్టికి అది ఎలా ఉందట? దుష్కార్యము. దేవుని బిడ్డలను గమనించండి, దావీదు చేసిన పని దేవునికి అసంతృప్తి కలిగించింది. చూడండి ఎంతగా దిగజారిపోయాడు. అతని జీవితంలో మొదట కామాతురత ఉంది. ఏముంది? కామం ఉంది. రెండోదిగా వ్యభిచారం వచ్చింది. రెండో పాపం ఏంటి? వ్యభిచారము జరిగింది. మూడోదిగా మోసము. మరి భర్తను తీసుకొచ్చి ఆమె గర్భము అతని గమనించిన లెక్కల్లో వేయడం మోసం కదా, మోసము. నాలుగోది హత్య. ఐదోదిగా మోసపూరితంగా వివాహం చేసుకోవడం. దేవుని బిడ్డలారా గమనించండి, చివరికి దావీదు తను తప్పించుకోలేకపోయాడు. దేవుని బిడ్డలారా, పాపము అతన్ని పట్టుకుంది. నువ్వు పాపము చేసి వెళ్ళిపోవచ్చు, కానీ పాపం వెతుక్కుంటూ వచ్చి నిన్ను పట్టుకుంటుంది. పాపము నిన్ను పట్టుకుంటుంది. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. నువ్వు చేసి వచ్చి అయిపోయింది అనుకుంటావేమో, తిరిగి అది వచ్చి నీ మెడకు చుట్టుకుంటుంది. జాగ్రత్త. గమనించండి, ఈ పాపం అతన్ని పట్టుకుంది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళు ఇప్పుడు దావీదు గొప్ప గమనించండి, కప్పిపుచ్చుకోవడం ఘోరంగా విఫలమైంది. గమనించండి, వాక్యం వింటున్న అతడు చేసిన క్షణితమైన సుఖము అతనికి తీరని నష్టాన్ని తెచ్చింది. తీరని నష్టాన్ని, పెద్ద శిక్ష, అతడు ఊహించిన దానికంటే ఎక్కువ శిక్ష వచ్చింది. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, నిజంగా పాపం ఎలాంటిదో చూడండి. ఒకవేళ మనం ఆ కాలంలో ఉండి దావీదు సాయంకాలం 8 గంటలకి పాపం చేస్తాడనగా నువ్వు 2 గంటలకు వెళ్ళి, దావీదు ఈరోజు రాత్రి 8 గంటలకి నువ్వు చేయకూడని పాపం చేయబోతున్నావు అని చెప్పినా నవ్వుకుంటాడేమో బహుశా, లేకపోతే నేను జైల్లో వేయిస్తాడేమో. అసలు ఊహించలేని పాపం అది. కానీ గమనించిన అదే జరిగింది అతని జీవితంలో. దేవుని బిడ్డలారా, అతడు తన కామం వలన 7వ ఆజ్ఞను మాత్రమే మీరడం కాదు, 10 ఆజ్ఞలు మీరాడు. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. అలాగా అనుకోవచ్చేమో. జాగ్రత్తగా గమనించండి. వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, పరుని భార్యను కోరుకోవడం 10వ ఆజ్ఞ పాపం. గమనించి, నీ పొరుగు అని భార్యనైనా ఎద్దునైనా
ఆశించొద్దు. ఎన్నో ఆజ్ఞ చెప్పాల? 10వ ఆజ్ఞ పాపం. ఉల్లంఘించాడా లేదా? ఉల్లంఘించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా గమనించండి, తన సైనికుడి భార్యను దొంగిలించాడు. ఎన్నో ఆజ్ఞ పాపం? దొంగిలించకూడదు. ఎన్నో ఆజ్ఞ పాపం? 8వ ఆజ్ఞ. ఎన్నో ఆజ్ఞ? దొంగిలకూడదు. తన యొక్క సైనికుడి భార్యను దొంగిలించాడు. 8వ ఆజ్ఞను ఉల్లంఘించాడు. వ్యభిచారం చేశాడు. 7వ ఆజ్ఞను ఉల్లంఘించాడు. దేవుని బిడ్డలారా ఊరియాకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. గమనించండి, 9వ ఆజ్ఞ పాపము. 9వ ఆజ్ఞ ఉల్లంఘించాడు. గమనించండి, యుద్ధ భూమిలో ఊరియాని హత్య చేయించాడు. ఎన్నో పాపం? 6వ ఆజ్ఞ కదా. గత వారం ఎన్నో ఆజ్ఞ గురించి చెప్పుకున్నా. నరహత్య చేయకూడదు. ఎన్నో ఆజ్ఞ పాపం? 6వ ఆజ్ఞ పాపం. దేవుని బిడ్డను గమనించండి, తను వ్యభిచారము ద్వారా తల్లిదండ్రులను అగౌరవపరిచాడు. 5వ ఆజ్ఞ పాపం. దేవుణ్ణి అగౌరవపరిచాడు. మొత్తం మొదటి 4 ఆజ్ఞల పాపం. మొత్తం 10 ఆజ్ఞలు మీరిపోయాడు. దేవుని బిడ్డను గమనించండి, పాపము చేసే ఆతురతలో, హడావుడిలో 10 ఆజ్ఞలు బహిరంగంగా రహస్యంగా ఉల్లంఘించాడు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, ఎంతగా దావీదు ఈ పాపం చేశాడో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, పాపము, కామం అనేది చాలా భయంకరమైంది. నీవు వ్యభిచరించకూడదండి. ముందు దేంతో వ్యవహరించాలంటే కామము, కామాతురత, శరీరేచ్ఛ, దీనితో ముందు వ్యవహరించు. వేరు పని చూడు ముందు. కామము అన్ని పాపాల్లో కల్లా భయంకరమైన పాపము. ఒక ఆయన అంటాడు, ఇది ప్రతీదీ వాగ్దానం చేస్తుంది కానీ ఏమివ్వదట. ఈ పాపము అంత సుఖమంత వాగ్దానం చేస్తుంది కానీ ఏ సుఖం ఇవ్వదట. ఎంత చిత్రం, మనం ఎంత ఎక్కువ కామిస్తామో, లేక ఎంత ఎక్కువగా కామములో మనము బ్రతుకుతూ ఉంటామో అంత అసంతృప్తిగా బ్రతుకుతామట. అంత అసంతృప్తిగా ఉంటాం. అది అన్నీ ఆశ పెడుతుంది, ఏది ఇవ్వదు ఈ పాపం. దేవుని బిడ్డలారా గమనించండి, కామం అంటే ఒక భక్తుడు అంటాడు, శిథిలాల్లో ఉన్న ప్రేమ. శిథిలాల్లో ఉన్న ప్రేమ, శిథిలావస్థలో ఉన్న ప్రేమ కామం అని చెప్పుకోవచ్చు. దేవుని బిడ్డలారా ఇది ఎలాంటిది? కామం ఎలాంటిదంటే తిండిబోతుతనం, దురాశ లాంటిదట. ఎలాంటిది? తిండిబోతుతనం కూడా పాపమే. గమనించండి, తిండిబోతుతనం లాంటిది దురాశ లాంటి. చూడండి, దురాశ కలిగిన వాడు ఎంతసేపు ధన వ్యామోహంతో ఉంటాడు. ఎంత ఇచ్చినా తీరుతుందా చెప్పాలి? జీవితకాలం అంతా ఆ దప్పికతోటే ఉంటాడు. ఇంకా కావాలి, ఇంకా కావాలి. గమనించండి, లక్షల్లో ఉన్నాడు, కోటి కావాలంటాడు, కోట్లలో ఉన్నాడు, 100 కావాలంటాడు. ఆశ తీరదు ఎప్పుడు కూడా. నిరంతరము ఇదే వ్యామోహము పొందుతూ ఉంటాడు దురాశపరుడు. తిండిపోతూ ఆహారం కొరకు చూస్తాడు కదా. తిండిపోతూ చక్కగా భోజనం పెట్టి తృప్తిగా లేచిన తర్వాత కూడా ఎత్తుక్కుంటాడు. ఇంకేమన్నా తినడానికి ఉన్నాయా అని అడుగుతాడు మళ్ళీ. దేవుని బిడ్డలారా గమనించండి, అతనికి ఆశ తీరదు, ఆకలి తీరదు. అలాగే గమనించండి, ఈ యొక్క వ్యభిచారి, ఈ వ్యామోహం కలిగిన వాడు గమనించండి, ఎంతసేపు ఆశపడుతూనే ఉంటాడు. అతని ఆశ ఎప్పుడు తీరదు. అతను బ్రతుకంతా వెంటాడుతూ ఉంటాడు. అతనికి ఎప్పుడు తృప్తి దొరకదు. దేవుని బిడ్డలారా అలాగైతే డబ్బు వలన అతనికి డబ్బు ఆశ తీరలేదు, ఇంకా ఇంకా ఎక్కువ కోరుకుంటాడు. తిండి అలాగైతే ఇంకా ఎక్కువ కోరుకుంటాడు. ఇతడు కూడా ఎప్పటికీ చల్లారదు ఇతని యొక్క కామాత్రత. దేవుని బిడ్డలారా గమనించిన, అదే అతన్ని నియంత్రిస్తుంది. ఏది? అతని ఆశ అతని జీవితాన్ని నియంత్రిస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, అతన్ని నియంత్రిస్తుంది. అది అతనికి దేవుడు అయిపోతుంది. ఏమైపోతుంది? దాని తలంపులోనే ఉంటాడు, దాన్నే ప్రేమిస్తూ ఉంటాడు. అదే ఆశతో జీవితకాలం అంతా వ్యర్థం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ముందు ఆ సమస్యతో మనం వ్యవహరించాలి. దేవుని సంగమా గమనించండి, ఈరోజు
ఈ పాపం అంత భయంకరమైంది. దావీదు జీవితాన్ని చూసాం, అంత మహోన్నతుడు, అంత భక్తిపరుడు, అంత గనుడు. ఎంత మచ్చ అతని జీవితంలో ఉంది, కారణము దానికి బలయ్యాడు గనక. దేవుని బిడ్డలారా గమనించండి, ఇలా మనల్ని పట్టి ఉంచే ఈ పాపము నుండి మనం ఎలా విడుదల పొందాలి? ఈరోజు సమస్య ఇది. కానీ దీని నుండి ఎలా విడుదల పొందాలి? దీని నుండి ఎలా తప్పించుకోవాలి, ఎలా విముక్తి పొందాలనేదే ఈ దినము గమనించడం మనం తెలుసుకోవాల్సింది. సమస్య లాంటిదని చెప్తే సరిపోదు, పరిష్కారం చూపించాలి కదా. డాక్టర్ గారి దగ్గరికి నీ జబ్బు ఎంత పెద్దది, ఇది అంటే నువ్వు మందులు ఇవ్వాలి కదా, దాని చికిత్స చూపించాలి కదా. అయితే దీని నుండి ఎలా విడుదల పొందుతాం? ఈ పాపము మనందరిది. మన హృదయంలో వ్యభిచారము ఎక్కడిది? ఇది హృదయంలో వ్యభిచారం. మనందరం భౌతికంగా చేయకపోయి ఉండొచ్చు, కానీ హృదయంలో ప్రతి వారు పాపులే. దేవుని బిడ్డలారా, అయితే దీని నుండి ఎలాగా బయటపడతాం? 4 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. 4 నిర్ణయాలు మనం తీసుకోవాల్సి ఉంది. మొదటిగా గమనించండి, మనము ఈ కామం యొక్క ఉత్పత్తి పరిస్థితుల్ని ఉద్దేశపూర్వకంగా తప్పించుకోవాలి. పరిస్థితుల నుండి తప్పించుకోవాలి. ఎక్కడైతే గమనించండి, మనకి ఏ విషయమునందు ఇది కలుగుతుందో, ఎక్కడ ఏ స్థానంలో ఇది ఎక్కువ అవుతుందో ఆ పరిస్థితుల నుండి తప్పించుకోవాలి. దేవుని సంగమం గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, మనలో ప్రతి ఒక్కరు కూడా మనం వ్యక్తిగతంగా పరిశోధించుకోవాలి. మీరు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ సమస్య చెప్తే మిమ్మల్ని కొంతసేపు అడుగుతాడు ప్రశ్నలు కదా, మిమ్మల్ని పరీక్ష చేస్తాడు. నాకు ఇలా బలహీనతగా కళ్ళు తిరిగిపోతున్నాయి అన్నావు అనుకో డాక్టర్తో, ఎప్పుడు అంటాడు. ఏ సమయాల్లో తిరుగుతున్నాయి, ఏమైనా ఆ సమయంలో అయినా తింటే తిరుగుతుందా, లేకపోతే మీకు ఏ సందర్భంలో ఇలాంటి పరిస్థితి వస్తుందనేది మిమ్మల్ని పరీక్షిస్తాడు. అవునా కదా? మనం కూడా మనలో మనం పరీక్షించుకోవాలి. ఏ పరిస్థితుల్లో గమనించండి, మన జీవితంలో కామాన్ని ఉత్పత్తి చేసేవి చాలా ఉంటాయి. మనిషికి మారిపోతాయి. దేవుని బిడ్డలారా, మనిషికి మారిపోతాయి. కొందరికి చూడకూడనివి చూస్తే వారిలో కామాతురత పెరుగుతుంది. కొందరికి చూడకూడని టీవీ షోలు చూస్తే వారికి ఈ కామాతురత పెరుగుతుంది. కొందరికి వినకూడనివి వింటే గమనించండి ఈ యొక్క కామం ఉత్పన్నమవుతుంది. కొంతమందికి గమనించండి, వెళ్ళకూడని ప్రదేశాలు, అక్కడికి వెళితే ఇలాంటివి ఉత్పన్నమవుతాయి. కొంతమందికి చదవకూడని పుస్తకాలు చదివితే వారికి కామం ఉత్పన్నమవుతుంది. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, కొన్ని గమనించండి, చూడకూడని మన జీవితంలో దేని వలన మనకు ఆలోచనలో ఆ తలంపు ఆశ కలుగుతుందో మనమే పరీక్షించుకోవాలి. ఎవరికి వారు పరీక్షించుకోవాలి. దేవుని బిడ్డలు గమనించండి, కొంతమంది దగ్గరికి వెళితే నీకు ఆలోచన వస్తుందా, వెళ్ళడం మాని. కొన్ని స్నేహాల వలన పెరుగుతుందా, ఆ స్నేహాలు కట్ చేయి. దేవుని బిడ్డరా గమనించండి, కొన్ని ఉద్యోగాల్లో నీకు ఆ పాపం అంటుకుంటుందని భయం ఉందా, దాన్ని వదిలేయి. దేవుని బిడ్డరా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది చాలా ప్రాముఖ్యం. కానీ నీ పరిధులు నువ్వే తీసుకోవాలి. గమనించండి, సరిహద్దులు నువ్వే గీసుకోవాలి. నీ పరిధుల్లో నువ్వు ఉండాలి. నీకు తెలుసుకోవాలి, నీ మీద నువ్వు పరిశోధన చేసుకోవాలి. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. చూడకూడని సినిమాలు చూడకూడని గమనించండి, ఫోన్లో వీడియోలు చూడకు, చదవకూడనివి చదవకు. గమనించండి, వెళ్ళకూడని చోటకు వెళ్ళకు. నీకు తెలిసి ఎక్కడికి వెళితే ఈ పాపం పట్టుకుంటుందో దాని నుండి దూరంగా ఉండే. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా వ్యక్తిగతం, ఇది చాలా లోతైంది. నీ గురించి నువ్వు తెలుసుకో, నీ పరిమితులను తెలుసుకో, ఆ గీత గీసుకొని దాటకుండా చూసుకో. గమనించండి, కొంతమంది ఎదురవుతే నీకు ఆ భావన కలుగుతుందో అవన్నీ చూడడం మాని. కొంతమంది నవ్వుతున్నారా, తిరిగి నవ్వడం మాని. దేవుని బిడ్డలారా, కాబట్టి గమనించిన పరిస్థితులను తెలుసుకొని కనిపెట్టాలి, దాని నుండి దూరంగా జరగాలి. దేవుని వాక్యం వింటున్న వాళ్ళ ఇది చాలా ప్రాముఖ్యమైంది. వాక్యం వింటున్న వాళ్ళరా, ఇదిగో దేని వల్ల ఈ కామము లేక నీలో దురాలోచనలు ఉత్పన్నమవుతున్నాయో
అది ఉద్దేశపూర్వకంగా తప్పించుకో. ఉద్దేశపూర్వకంగా తప్పించుకో. దేవుని వాక్యం వింటున్న వాళ్ళు ఇది మొదటి నిబంధన. రెండోది ఇతర వ్యక్తుల్లో గమనించండి, కామాన్ని రెచ్చగొట్టడాన్ని మనం ఉద్దేశపూర్వకంగా మనము నివారించుకోవాలి. మన దగ్గర ఎదుటివాడిని మనం నియంత్రించలేం, కానీ మనల్ని మనం నియంత్రించుకోగలం. ఇది రెండోది. గమనించండి, మనము రెచ్చగొట్టకూడదు. జాగ్రత్త. గమనించండి, కొందరు సహోదరులు ఉండొచ్చు, కొంతమంది పురుషులు, వారు వేసుకునే వస్త్రధారణ అదే ఉద్దేశంతో వేసుకోవచ్చు. కొంతమంది వేసుకునే బట్టలు, పురుషులు వేసుకునే బట్టలు కావచ్చు, రంగులు కావచ్చు, గమనించండి, ఇతరుల్లో ఆ కామాతురతను రేపవచ్చు. గమనించండి, అలా రేగడం వలన నీకే నష్టం అన్నప్పుడు నువ్వు అలాగ వేసుకోవడం మానే. స్త్రీలైన వారు కూడా అలాంటి వస్త్రధారణ వేసుకోక, అశ్లీలమైనవి అలాంటి వస్త్రధారణ వేసుకోక. దానివల్ల నీకు నష్టం, దానివల్ల నీవు పాపములో పడిపోతావు, ఎదుట వాడి దృష్టిని ఆకర్షిస్తావంటే జాగ్రత్త. అలాంటి వస్త్రధారణ వేసుకోక. అశ్లీలమైనవి గమనించండి, ఎదుట వాడిలో ఆ రకమైన ఆలోచనలు ప్రేరేపించే వస్త్రధారణ వేసుకోక. ఇది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, చాలామంది అలాంటి వస్త్రధారణ వేసుకుంటారు. ఎదుటవాడు అలా చూస్తే కోపం వస్తుంది. నువ్వు వేసుకున్నది ఎందుకు? గమనించండి, ఎదుటివాడు కోపం వచ్చినప్పుడు నువ్వు ఫీల్ అవ్వకూడదు కదా. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళు అలాంటి వస్త్రధారణ వేసుకోవడమే మాని. నీ శరీరం చాలా విలువైంది, దాన్ని దాచిపెట్టు. ఒక గొప్ప వ్యక్తి తన పిల్లల్ని అమెరికాలో చదివించడానికి పంపించాడు. 2 కుమార్తెల్ని చూడ్డానికి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు కుమార్తెలు వచ్చి కూర్చున్నారు. మరి అక్కడ పాశ్చాత్య దేశం గనక ఎక్కువగా కొంచెం చిన్న వస్త్రాలు వేసుకొని వచ్చి కూర్చున్నారు తండ్రి దగ్గర. అప్పుడు ఆ తండ్రి చూసి చాలా బాధపడి ఆ పిల్లలతో అన్నట్ట, మీకు చాలా విలువైన వజ్రాల నెక్లెస్ ఇచ్చాను, ఏదన్నట్ట. ఉంది లోపల లాకర్లో పెట్టాను, జాగ్రత్త దాచుకున్నాం, ఎవరు తీరు దాన్ని అన్నారట. ఈయన అన్నట్ట, దానికంటే విలువైంది నీ శరీరం కదా, దాన్ని ఎంత జాగ్రత్తగా దాచిపెట్టా, మరి దీన్ని ఎందుకు వదిలేసావు నీ శరీరాన్ని? దాన్ని ఎందుకు, అంత విలువైన శరీరమో నువ్వు దాచిపెట్టకుండా ఎందుకు అలా వదిలేసా? దాన్ని ఇంకా జాగ్రత్తగా దాచుకోవాలి కదా అన్నట్ట. నిజమే కదా, మనం చాలా విలువైన వారం. ఈ విలువైనది ఏం చేయాలా? దాచిపెట్టాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు రాను వస్త్రధారణ మారిపోతుంది. మన భవిష్యత్ తరాలు ఇంకా ఘోరంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, మన వస్త్రధారణ జాగ్రత్త. గమనించండి, విలువైన వస్త్రాలు, నీ వస్త్రాలను చూడగానే గౌరవించాలనిపించే విధంగా ఉండాలి. గమనించండి, నీ వస్త్రాలను చూడగానే ఎదుటవాడు గౌరవించాలి. అలాంటి వస్త్రధారణ వేసుకో. ఎదుటవాడిని కామాతురతను ప్రేరేపించే వస్త్రాలు వేసుకోకపోవడం రెండవది. ఆ రకమైన వస్త్రాలే కాదు, ఆ రకమైన దుస్తులు, ఆ రకమైన భాష, ఆ రకమైన చూపు, ఆ రకమైన అలంకరణ, మేకప్ కావచ్చు, ఇవన్నీ వేసుకోక. ఆ రకమైన మేకప్ వేసుకోక, ఆ రకమైన జడలు అల్లుకోకు, ఆ రకమైన నవ్వు కూడా నవ్వుకో. గమనించండి, ఆ రకమైన కనుసైగలు చేయకో, ఆ రకమైన అలంకరణ చేయకో. దేవుని సంగమ గమనించండి, అలా చేయడం ద్వారా ఎదుటివాడిని నువ్వు మోసం చేస్తున్నావు. నువ్వు ఇవ్వలేనిది ఇస్తానని నువ్వేం చేస్తున్నావు అంటే ఆశపెడుతున్నావు, మోసం చేస్తున్నావు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇది రెండోది. ఎదుటివాడి గమనించండి కామాన్ని రెచ్చగొట్టే వస్త్రధారణ, ఆ రకమైన వస్త్రధారణ నువ్వు వేసుకోకు, దాన్ని నివారించాలి. రెండోది. మూడోది, నీ స్వచ్ఛత, నీ పరిశుద్ధతను తప్పనిసరిగా కోరుకోవాలి. ఈ రోజుల్లో గమనించండి, డబ్బును కోరుకునే వాళ్ళు ఉన్నారు, ఘనతను కోరుకునే వాళ్ళు ఉన్నారు, గమనించండి, సుఖాన్ని కోరుకునేవారు ఉన్నారు, పరిశుద్ధతను కోరుకునేవారు లేరు. ఏం కావాలా? అన్నిటికంటే గొప్పది పరిశుద్ధత. పరిశుద్ధుడిగా ఉండాలి. నేను ఎలా ఉండాలి? గమనించిన పరిశుద్ధునిగా ఉండాలి.
పరిశుద్ధంగా బ్రతకాలి నేను. ఇది ధనికుడుగా ఉండడం కంటే, ఘనమైన వాడిగా ఉండడం కంటే, గమనించండి, భోగములు అనుభవించే వాడి కంటే ఉన్నతమైంది పరిశుద్ధంగా జీవించడం. దేవుని బిడ్డలారా, గమనించండి, నీ పరిశుద్ధత దేవుడు కోరుకుంటాడు. నీ ధనాన్ని కోరుకోడు, ఘనతతో ఆయనకు పని లేదు. దేవుని బిడ్డలారా, నీకు మరే గొప్పల కంటే గొప్ప ఏదంటే పరిశుద్ధత. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం వింటున్న హృదయ శుద్ధి గలవారు ధన్యులు, మరి దేవుని చూచెదరు. దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి ఏముండాలా? హృదయ శుద్ధి. దేవుని బిడ్డలారా, గమనించండి, నీ పరిశుద్ధత నువ్వు కలిగి ఉండడానికి తాపత్రయపడాలి. ఒకడు డబ్బు సంపాదించడానికి తాపత్రయపడట్లేదా? పొద్దున్న నుండి సాయంకాలం వరకు ప్రయాసపడట్లేదా? నా గౌరవాన్ని నేను కాపాడుకోవడానికి ప్రతిరోజు నేను ప్రయాసపడట్లేదా? గమనించండి, చాలా కాపాడుకోవడానికి, చాలా కలిగి ఉండడానికి ప్రయాసపడిన రీతిగానే నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను పరిశుద్ధుడిగా పిలువబడాలి అన్న ఆలోచన, అలాంటి గురి కలిగి బ్రతకాలి. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, గొప్పది పరిశుద్ధత. అన్నిటికంటే గొప్పది నీ పరిశుద్ధత. ఆయన కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధత కోరుతున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి నిరంతరము ప్రయాసపడాలి. ఇలాంటి అపవిత్ర లోకములో పరిశుద్ధుడిగా ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. ఇది దేవునితో సహవాసం కలిగిన వారికే సాధ్యం పరిశుద్ధతను కాపాడుకోవడం. కాబట్టి గమనించిన మూడోదిగా, ఆ రకమైన జీవన విధానాన్ని కోరుకోవాలి. నేను అందంగా, నా బిడ్డలు అందంగా ఉండడం కంటే, ధనికులుగా ఉండడం కంటే, ఘనమైన వారిగా ఉండడం కంటే పరిశుద్ధులుగా ఉండాలి అనేది కూడా మన బిడ్డలకు నేర్పించాలి, మన జీవితంలో కూడా అవలంబించాలి. నేను ఎలా ఉండాలా? నా బిడ్డలు చదువుకున్న వాళ్ళు కానక్కర్లే, డబ్బున్న వాళ్ళు కానక్కర్లే, కానీ ఎలా ఉండాలా? పరిశుద్ధులుగా ఉండాలని ప్రార్థించుకోవాలి, అలా ప్రయత్నించాలి, అలా పెంచాలి కూడా, అలా మనం కూడా పెరగాలి. దేవుని బిడ్డలారా, గమనించండి, పరిశుద్ధమైన జీవితము. నాలుగోదిగా గమనించండి, మనము ఈ లోకములో పోరాడుతున్నాం. నీ అంతరంగములో శరీరేచ్ఛలతో పోరాడుతున్నాం. అలాంటి పోరాటాల గురించి నిన్ను హెచ్చరించే క్రైస్తవ సహోదరులు కావాలి. నేను హెచ్చరించే క్రైస్తవ సహోదరులు కావాలి. దేవుని బిడ్డలారా, గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఒకప్పుడు మన సమాజం చాలా పరిశుద్ధంగా ఉండేది. కారణము, ఇంటిలో పెద్దలు ఉండేవారు. మన ఇంట్లో పెద్దలు ఉన్నారా, నీ వస్త్రధారణ బాగుంటుంది కదా, నువ్వు క్రమంగా ఉంటా, నీ యజమాని క్రమంగా ఉంటాడు. గమనించిన హెచ్చరించే వాళ్ళు ఉండాలి మన ఇంట్లో. ఏముండాలా? ఈ రోజుల్లో మనం చాలామంది యవనులు వివాహం జరగగానే వేరే కాపురం కావాలి. ఇప్పుడు కూడా పెళ్లి సంబంధాలు చూసి వాళ్ళకి అత్తగారు మామగారు లేరండి, చాలా సుఖం, అది పెద్ద దౌర్భాగ్యం. గమనించండి, వాక్యం వింటున్న వారులరా, గమనించిన వారు ఉండాలి, వారు గొప్ప దీవెన. దేవుని బిడ్డలారా, గమనించండి, నీ ఇంటిలో మీ అత్తగారు ఉన్నారా, మీ ఆయన క్రమంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? కరెక్ట్గా ఉంటాడు. తప్పు చేయడానికి భయపడతాడు. ఎందుకంటే ఇంట్లో ఎవరున్నారు? తల్లి ఉంది. నువ్వు క్రమంగా ఉంటావు. గమనించి, నువ్వు దేనికి భయపడతావు? ఉదయాన్నే లేపేస్తుందేమో భయపడి బయటకు వెళ్తావేమో. మరి 8ంటికి కానీ లేవు, ఆవిడేం పొద్దున్న లేకపోతే తిట్టుకుంటుందని భయమే. చిన్న చిన్న విషయాలకి కక్కుతుపడి బయటికి వెళ్ళిపోతావేమో. ఆడికి రోజు తిండి పెట్టాలా, ఈ పెట్టాలా అనుకుంటా. దేవుని బిడ్డలారా, కానీ అతి ప్రాముఖ్యమైన నీ కుటుంబ విచ్ఛిన్నానికి కారణమవుతుంది వాళ్ళు బయటికి వెళ్ళిపోతే. నీ యజమాని రకరకాలుగా వెళ్ళొచ్చు, తప్పిపోవచ్చు. ఆ తల్లిదండ్రులు ఇంట్లో ఉండుట దీవెన కదా. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం వింటున్న అతడు క్రమశిక్షణతో ఉంటాడు. దేవుని బిడ్డ నీకు నేర్పుతుంది ఆమె క్రమం. నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా తిరగకూడదు, ఇలా లేవకూడదు. గమనించిన, ఇల్లు ఇలాగ ఉండకూడదు, వస్త్రాలు ఇలాగ ఉండకూడదు. గమనించిన, అన్నీ
చక్కబెడుతుంది, ఆమె నీ క్రమం నేర్పుతుంది. నీకే కాదు, నీ బిడ్డలకు అది దీవెన. దేవుని సంగమ గమనించండి, జాగ్రత్తగా గమనించుకో. నీ ఇంటిలో నిన్ను హెచ్చరించేవారు ఉండాలి. నీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నీ సహోదరులు, పెద్దవారు, సంఘములో కూడా పెద్దవారు, వారు క్రమపరచాలి. దేవుని బిడ్డరా, ఒకప్పుడు సుందరమ్మ గారు ఉండేవారు, చాలామంది పెద్దవారికి తెలుసు. గమనించండి, కొంచెం వస్త్రధారణ తేడాగా ఉన్న వచ్చి ఆవిడ గట్టిగా హెచ్చరించేవారు. ఈ రకంగా రాకూడదు, ఈ రకమైన వస్త్రాలు వేసుకోకూడదు, ఈ రకంగా మోకాళ్ళు దిక్కకూడదు, ఈ రకంగా ముసుగు లేకుండా ఉండకూడదు. ప్రతీది కూడా క్రమంగా నడిపించేవారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ రకమైన పెద్దవారు సంఘములో కూడా అలాంటి సహోదరులు మనకు దీవెన. అలాంటి వారు ఉండుట నీకు నిర్బంధం కాదు, నీకు దీవెన. నిన్ను హెచ్చరించే స్వాతంత్రం వారికి ఇవ్వాలి. నువ్వు తప్పు చేసినప్పుడు దిద్దే స్వాతంత్రం వారికి ఇవ్వాలి, వారికి విధేయత చూపించాలి. నువ్వు నాకు చెప్పడానికి సరిపోవన్నావా, నువ్వు పోగొట్టుకుంటున్నావు దీవెన. నీ తల్లినే కానీ గమనించండి, నువ్వు నాకు చెప్తే అలిగి మాట్లాడడం మానేసావా, నువ్వు గొప్ప దీవెన పోగొట్టుకుంటున్నావు అంతే. నిన్ను చక్కదిద్దడానికి ఆమెకు అధికారం ఉంది. నువ్వు ఆ స్వేచ్ఛ ఇవ్వాలి. అలాంటి సహోదరులు ఉండాలి. అన్నలు కావచ్చు, సహోదరులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను హెచ్చరించేవారు. గమనించండి, నువ్వు జారిపోతున్నప్పుడు నీకు చెప్పే సహోదరులు మనకుండుట దీవెన. అలాంటి వాడిని ఇవ్వి ప్రభా అని కూడా నువ్వు అడగాలి ప్రార్థనలో. అలాంటి స్నేహితులను ఇవ్వి ప్రభా, నన్ను దిద్దే స్నేహితులు. కొన్నిసార్లు మనం జారిపోవడం మనకు తెలీదు, పడిపోయే వరకు కూడా. కానీ అలాంటి సహోదరులు ఉంటే నీకు చెప్తాను, నువ్వు జారిపోతున్నావు, నీ ఆత్మీయ స్థితి పడిపోతుంది, నీ వస్త్రదానం మారిపోతుంది, నీ ఆశలు వేరే వాటికి మీద మీకు వెళ్ళిపోతున్నాయి, లేనిపోని అలంకరణలు తెచ్చుకుంటున్నా అని హెచ్చరించేవారు నీకు ఉండాలి ఇప్పుడు కూడా. అలాంటి వారు ఉండుట నీకు సురక్షితం. కాబట్టి గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ 4 విషయాలు మనం చెప్పుకున్నాం. ఒకటి, గమనించండి, నీ పరిస్థితులు, గమనించండి, కామం ఉత్పత్తి చేసే పరిస్థితులను ఉద్దేశపూర్వకంగా నువ్వు నియంత్రించాలి. దాని నుండి నువ్వు ఆ రేఖ గీసుకొని, ఆ గీత గీసుకొని అది దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నీకు తెలుసు నువ్వు ఎక్కడ పడిపోతావో, నీకు తెలుసు నిన్నేది పట్టుకుంటుందో. ఒకవేళ నీ ఫోను నిన్ను పాపంలోకి లాక్కెళ్తుందా, ఆ ఫోన్ పాడేసి చిన్న ఫోన్ దొరుకుతు చూసా, అది కొనుక్కో. అది మంచి, దాంట్లో ఏం బొమ్మలు రావు, చక్కగా ఫోన్ మాత్రమే. ఫోన్ అనిపించుకుంటుంది అంతే, దానికి మించి ఏమి ఉండవు. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నీ టీవీ నిన్ను పాపంలో ముంచుతుందా, తీసుకెళ్ళి బయటపడి ఆ సమయాన్ని చక్కగా దేవుని సన్నిధిలో గడుపు. దేవుని బిడ్డలారా, ఏది నీకు నిర్బంధంగా ఉందో ప్రభువే అన్నాడు ఈ విషయం చెప్తా. గమనించండి, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిందా, కన్నునే పీకి బయట పాడేయమన్నాడు. ఫోన్ పాడేయలేమా, చెప్పాలా, టీవీ పాడేయలేమా, కన్ను కంటే తక్కువే కదా ఇవి. గమనించండి, అది పీకి బయటపడే దాన్ని నువ్వు 2 కన్నులు కలిగి పరలోకానికి నరకానికి పోటు కంటే ఒక్క కన్నుతో పరలోకానికి వెళ్ళడం మంచిది కదా అన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వంత నిర్బంధం నీకు నువ్వు పెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులను ఉద్దేశపూర్వకంగా తప్పించుకో. రెండోది, ఇతర వ్యక్తుల్లో కామాన్ని రెచ్చగొట్టే విధంగా నీవు అలంకరించుకోకు. ఆ రకమైన ఆలోచనలు, అలాంటి నవ్వులు, అలాంటి మాటలు, అలాంటి వస్త్రధారణ, అలాంటి అలంకరణ నువ్వు చేసుకోకు. ఇది రెండవది. మూడవది, స్వచ్ఛత, పరిశుద్ధతను నువ్వు గొప్ప ఘనతగా ఎంచుకో. నేను పరిశుద్ధంగా మారాలి, నా బిడ్డ గొప్ప ఇంజనీర్ అవ్వాలని ఎలాగైతే అనుకుంటావో, నేను గొప్ప పరిశుద్ధుని కావాలి. పరిశుద్ధత అన్నిటికంటే గొప్పది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, పరిశుద్ధత, నీ హృదయ శుద్ధి దేవుడు కోరుకుంటున్నాడు. 4వదిగా, నీకు సహోదరులు ఉండాలి. నేను హెచ్చరించే సహోదరులు, నిన్ను హెచ్చరిక చేసే సహోదరులు, నేను దిద్దే సహోదరులు, నువ్వు జారిపోతుంటే చెప్పే సహోదరులు, నిన్ను గద్దించే సహోదరులు, నిన్ను సరిచేసే సహోదరులు నీకు కలిగి ఉండాలి. ఇంటిలో కానీ సంఘములో కానీ అలాంటి వారిని ఉంచుకో. నీకు క్షేమమో, నువ్వు పాపంలో పడకుండా వారే కాపాడతాడు. దేవుని బిడ్డలారా గమనించండి, 4 గమనించండి, నువ్వు పాటించగలిగితే,
దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, నువ్వు జవాబుదారీగా ఉంటే నీ పరిశుద్ధత కాపాడబడుతుంది. దేవుని సంగమా గమనించండి, యవనులు, వివాహం జరగని వారు జాగ్రత్త. నువ్వు భక్తిలో నడిస్తే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే లోకాన్ని ప్రేమించావు. దేన్ని ప్రేమించావు? యవన బిడ్డలు పాపంలో పడకుండా ఉండాలి అంటే వారు దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఎక్కువగా భక్తిలో నడిచేవారు, వారి దృష్టి దేని మీదకి వెళ్దా? లోకం మీదకి వెళ్దాం. గమనించండి, యవనేచ్ఛలు పరిహారంబు చేయడి. అయ్యగారు రాశారు, యవనేచ్ఛలు పరిహారంబు చేయడి, భావశుద్ధి గడింప బ్రతుకు వర్ధిల్లు. యవనస్తులు జాగ్రత్త, మీరు దేవుణ్ణి ప్రేమించాలి. మీరు భక్తిలో, విశ్వాసంలో యవన కాలమందును కాడి మోయిట నీకు మేలు. పాపంలో పడిపోవు, అప్పుడే ఖాళీగా తిరిగేవాడు పడిపోతాడు. దేవుని బిడ్డలారా, రెండోది, వివాహం జరిగిన వారు జాగ్రత్త, నీ కుటుంబానికి ద్రోహం చేయకు, నీ పెళ్లి ప్రమాణాలకి ద్రోహం చేయకు. నీ భార్యను ప్రేమించాలి. ప్రభు చెప్పాడు, భర్తలారా మీ భార్యల్ని ప్రేమించడి. ప్రభు ఎలా ప్రేమించాడు అలా ప్రేమించండి. ప్రభు ఎలా ప్రేమించాడు? కళంకమైన, ముడతైనా, మరేదైనా అట్టిది ఏది లేనిదిగా నిష్కళంకమైన ప్రేమతో ప్రేమించాడు. అలా ప్రేమించండి. దేవుని బిడ్డలారా గమనించండి, నీ జీవితంలో ఆమె ఉండాలి. ఆమెనే ప్రేమించాలి. లోపలే కానీ బయటే కానీ ఆమెనే ప్రేమించాలి. ఆమెతో నీ జీవితం చక్కగా ఉంటుంది. నువ్వు దారి తప్పి దృష్టి మరల్చావో నీ జీవితం నరకమైపోద్ది, నీ బ్రతుకు నాశనం అయిపోద్ది. నీ కుటుంబం, నీ బిడ్డలు అందరూ రోడ్డు మీదకి వస్తారు. నీ భార్యను ప్రేమించు, సమాధానంగా ఉంటుంది, నీ జీవితం చక్కగా సాగిపోద్ది. కొంచెము తప్పిన జీవితం నాశనం అయిపోద్ది. కాబట్టి భర్తలు, భార్యలు వివాహములో ప్రేమ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు గమనించండి, తమ నమ్మకంగా ఉండాలి. చివరి వరకు నమ్మకంగా ఉండాలి. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, నిజంగా వ్యభిచారానికి వ్యతిరేకంగా ఉన్న ఉత్తమమైన రక్షణ ఏదంటే సంతోషకరమైన వివాహ జీవితం. వివాహంలో ఉన్నవాడు గమనించండి సురక్షితంగా ఉంటాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, జంటగా ఉండుట మంచిది, సురక్షితం. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఇప్పటికే మనం అపవిత్రం అని భావిస్తే మనందరం కూడా బయట కాకపోయినా లోపలైనా ఎలాగున్నా అపవిత్రంగా ఉండొచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి. ఇప్పటికే మనం అపవిత్రమైనట్లయితే గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, నీకు క్షమాపణ ఉంది. ఏముంది? క్షమాపణ ఉంది. చాలా జీవితంలో మనందరికీ మన గత జీవితంలో ఎన్నో పాపములు ఉండొచ్చు. సంవత్సరాల క్రింద చేసిన పాపం అయి ఉండొచ్చు, వారం కింద చేసిన పాపం అయి ఉండొచ్చు, నిన్న రాత్రి జరిగిన పాపం అయి ఉండొచ్చు. నీ జ్ఞాపకాలన్నీ నువ్వు అపవిత్రుడు అని చెప్తున్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి, కానీ క్షమాపణ ఉంది. ఏముంది? క్షమాపణ ఉంది. దేవుని బిడ్డలారా, నువ్వు పాపివని నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో నువ్వు శుద్ధీకరణ కొరకు దేవుని దగ్గరికి వస్తావు కదా. చేతులు మురుకుగా ఉన్నాయని తెలుసుకున్నవాడే షింక్ దగ్గరికి వెళ్తాడు. ఎవడెళ్తాడు? చేతులు మురికిగా ఉన్నాయన్నవాడు ఎక్కడికి వెళ్తాడు? చేతులు కడుక్కోవడానికి షింక్ దగ్గరికి వెళ్తాడా లేదా? నువ్వు పాపివని ఎప్పుడైతే నువ్వు గ్రహించావో శుద్ధీకరణ కొరకు ప్రభు దగ్గరికి వెళ్తావు. ఇందాక మనం చదువుకున్న వాక్యం కీర్తనల గ్రంథం 51 కీర్తన అంతా కూడా దావీదు తన పాపము నుండి వెనక్కి మరలిన పద్ధతి మనం చూస్తాం. దేవుని బిడ్డలారా 51 గమనించండి, అతడు ప్రార్థిస్తున్నాడు. మొదటి వచనం, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమను తుడిచివేమో, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుమో, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుమో. 7వ వచనంలో చూస్తే, నేను పవిత్రుడగునట్లు ఈ సోపుతో నా పాపము పరిహరింపమో, హేమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగు. మీ ప్రార్థన చేయి, దేవుడు శుద్ధి చేస్తాడు. గమనించండి, నీ ఎర్రనైన పాపాలు ఆయన శుద్ధి చేస్తాడు.
నిరాశ చెందాల్సిన పని లేదు. ప్రభు వైపుకు తిరిగి శుద్ధీకరించమని అడుగు. పాపపు స్త్రీ ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లతో కడిగింది. ఆయన పాదాలు ఎలా కడిగింది? కన్నీళ్లతో కడిగింది, కన్నీళ్లతో కడిగింది. ప్రభు అన్నాడు, ఆమె విస్తారంగా ప్రేమించింది గనక ఆమె విస్తార పాపములు క్షమింపబడ్డాయి. క్షమించాడు ప్రభు, క్షమించాడు ప్రభు. మనల్ని క్షమిస్తాడు. ఆయన వైపుకు తిరిగితే, గమనించండి, ఆయన వైపు తిరిగితే నీ కన్నీళ్లతో నీ కఠిన మనస్సు ఏం చేసుకోవాలా? కరిగించుకోవాలి. అన్ని పాపములను విడిచి ఆత్మను పొందుదామని రాశారు. అన్ని పాపములు విడిచిపెట్టు. నువ్వు ప్రభు వైపుకు తిరిగి నిరాశ చెందకు. నేను లోపల నుండి బయట వరకు శుద్ధి చేస్తాడు. నీ అంతరంగ పాపాల నుండి బహిరంగ పాపాల వరకు నీ వ్యభిచార పాపమంతటిని కడిగి వేయ సమర్థుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన గొప్ప మాదిరి, యవ్వనులకు గొప్ప మాదిరి. ఆయన ఒంటరి వారికి గొప్ప మాదిరి కదా. ఆయన యవ్వనుడు కానీ ఆయనలో ఏ పాపము లేదు. ఆయన ఒంటరిగా ఉన్న ఏ పాపము చేయలేదు. కళంకము లేనివాడు ఆయన, కళంకము లేదు ఆయనలో, ఏ దోషము లేదు. పరిశుద్ధంగా బ్రతికాడు, పవిత్రుడైన. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, ఈరోజు ఆయన గొప్ప మాదిరి. పరిశుద్ధ జీవితం జీవిద్దాం. గమనించండి, ఈ పాపానికి విరోధంగా మనం పోరాడదాం. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయనిధి ప్రేమ స్వరూపుడ మహోన్నతుడానికి వందనాలు. ఈ వాక్యంలో నుండి మాతో మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యం మా జీవితంలో ఫలింపు చేయండి దేవా. ఇదిగో మేము ఈ ఆజ్ఞకు విరోధంగా మా హృదయములో ఎన్ని పాపములు చేసి ఉన్నామో, ఎంతగా మా హృదయం కలుషితమైపోయిందో, ఎంతగా మా శరీరము కలుషితమైందో, ఎన్ని భౌతికమైన పాపములు మేము చేసి ఉన్నామో దేవా, క్షమించుము ప్రభా. నీ రక్తదారులతో కడుగుమా దేవా. మేము మా జీవితంలో దేవా ఈ పాపము ద్వారా నీ ప్రక్కలో బళ్ళెముగా మారి నేను గాయపరుస్తూ ఉన్నాను. మమ్మల్ని క్షమించుము దేవా. ఇదను మా అపరాధములను క్షమించు. నీ రక్తదారులతో కడిగి మాకు విమోచన దయచి నీతి మార్గములను నడిపించుము దేవా. మేము తగు జాగ్రత్తలు తీసుకొని పనిగొట్టుకొని పాపమును దేవా విడిచిపెట్టి దేవా పరిశుద్ధ మార్గములో పయనించగల ధన్యత దయచేయమని పరిశుద్ధుడైన యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి.